హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్యాడ్ నెంబర్స్. ఈ బ్యాడ్ నెంబర్స్, బ్యాడ్ కాంబినేషన్స్. ఇక్కడ చాలా వేరియేషన్ ఉంటుంది. అయితే నా యొక్క కస్టమర్స్లో ఈ యొక్క వేరియేషన్ని గుర్తించడంలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా నేను గమనించాను. అందుకే ఈరోజు ఈ యొక్క బ్యాడ్ నెంబర్స్ని ఎలా అన్వయించుకోవాలి, చూసుకోవాలి అనేది వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటగా బ్యాడ్ నెంబర్స్ పట్ల ఇంత ఆసక్తి ఎందుకుంది, అలాగే బ్యాడ్ నెంబర్స్ పట్ల ఇంత భయం ఎందుకు వచ్చింది అనే అంశాలని వివరిస్తాను. మనకి నేమ్ కరెక్షన్ చేయడానికి నవగ్రహాలు, 9 పంచభూతాలు, 5 మన జీవన విధానం అంతా కూడా వీటితోనే మమేకమై ఉంది. నవగ్రహాలు మరియు పంచభూతాలు. సో ఈ యొక్క నవగ్రహాలు 9, పంచభూతాలు 5, వెరసి 14. ఈ 14 డైమెన్షన్స్లో మనం నేముని కరెక్షన్ చేసుకున్నప్పుడే ఈ యొక్క విశ్వముతో అనుసంధానం అవుతాం. ఇది ఫిక్స్. ఇక్కడ ఈ 14 డైమెన్షన్స్లో కరెక్షను చేయకుండా ఈ 14 డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్ అయినా బ్యాడ్ నెంబర్ దీని చుట్టూనే అందరూ కూడా తిరుగుతున్నారు. న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఈ ఒక్క డైమెన్షన్ చుట్టే తిరుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, మనకి మార్కెట్లో దొరికే న్యూమరాలజీ పుస్తకాలన్నింటిలో ఇది ఒక్కటే ఉంటుంది, ఇంకే డైమెన్షన్ ఉండదు. రెండో విషయం ఏంటంటే, ఇంతకు మించి అదనపు డైమెన్షన్స్ కోసం కష్టపడాలంటే ఆ కష్టాన్ని పడలేని స్థితిలో ఉన్నారు. ఈ 2 కారణాలు. ఎందుకు మరి పుస్తకాలలో ఇది ఒక్కటే ఉంటుంది అంటే, ఆ పుస్తకాలలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంగ్లీషు పుస్తకాలకి కాపీలు. సో అన్ని పుస్తకాల్లో రాసింది ఎవరు? ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాళ్ళే రాసిన వాటిలో ఏముంటాయి? వాళ్ళకు తెలిసిందే ఉంటుంది. పుస్తకం అంటే గ్రంథం ఎవరు లిఖించాలి? ఒక వ్యక్తి తన జీవిత కాలములో తన అనుభవాలని, తన పరిశోధనల్ని మొత్తాన్ని మిక్స్ చేసి దాంట్లోని మంచిని మాత్రమే తీసి తను చనిపోబోయే చివరి దశలో రాసి తర్వాత తరం వారికి అందించే దాన్నే గ్రంథం అంటారు, పుస్తకం. అలా కాకుండా మనమే కొంత తెలుసుకొని రాసి ఇది పుస్తకము అన్నప్పుడు ఏమవుద్దంటే, వారికి తెలిసినంతే రాసి ఇక తెలియాల్సిన దాన్ని కనుక్కోరు. ఎందుకంటే మరొకసారి దాన్ని ప్రస్తావించినప్పుడు ఇదేంటి, ఈయన పుస్తకంలో అదే రాశాడు కదా, మరలా ఇది చెబుతున్నాడేంటి అనుకుంటారేమోనని వాటి జోలి వెళ్ళరు. సో ఇదే ఉన్నాయి కాబట్టి వీటి ద్వారానే వెళ్తుంటారు. సో ఈ బ్యాడ్ నెంబర్స్ చుట్టూనే తిరుగుతుంటారు, అంటే ఒక డైమెన్షన్ చుట్టూనే తిరుగుతుంటారు. అందులోనే మీకు వారు చెప్పే దాని నుంచి మీరు స్వీకరించేది ఎలా ఉంటుందంటే, కొంచెం వారు చెప్పేదే కొంచెం భయానకంగా ఉంటుంది. దాన్ని మీకు అర్థమైన రీతిలో రకరకాలుగా దాన్ని అన్వయించుకుంటూ ఇంకా భయభ్రాంతులకి గురి అవుతున్నారని నాకు అర్థమైంది. అందుకే దానిలో ఒక సునిశ్చితమైనటువంటి క్లారిటీని ఇవ్వదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాడ్ నెంబర్స్ ఏమిటి, డెడ్ యాంటీ నెంబర్స్ ఏమిటి, కాంబినేషన్స్ ఏమిటి, ఇలా మీకు 3 రకాలు తెలియాలి. బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటి, డెడ్ యాంటీ నెంబర్స్ అంటే ఏంటి, కాంబినేషన్స్ అంటే ఏంటి.
ఇవి తెలియాలి. ఇవి తెలియకుండా మీరు నాతో మాట్లాడేటప్పుడు బ్యాడ్ నెంబర్స్లోనేమో కాంబినేషన్ చెప్తున్నారు, కాంబినేషన్లోనేమో బ్యాడ్ నెంబర్స్ చెప్తున్నారు. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే ఒక్కసారి మీకు దీన్ని వివరిస్తాను. ఓకే అండి, ఇవి గుడ్ నెంబర్స్, ఇవి బ్యాడ్ నెంబర్స్, ఇవి డెడ్ యాంటీ నెంబర్స్, ఇవి కాంబినేషన్స్. మీకు ఈ నాలుగింటి గురించి చెప్తాను. గుడ్ నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్, డెడ్ యాంటీ నెంబర్స్, కాంబినేషన్స్. మొదటగా మీకు గుడ్ నెంబర్స్ గురించి చెప్తాను. ఇక్కడ 15 నుంచి 72 వరకు ఇవన్నీ కూడా గుడ్ నెంబర్స్. అయితే ఎవరికి గుడ్ నెంబర్స్ అంటే మీ పేరు గనక 14 డైమెన్షన్స్లో ఫుల్ పాజిటివ్గా ఉంటే వారికి మాత్రమే 100% గుడ్ నెంబర్స్. ఇది ఇలా 14 డైమెన్షన్స్లో మీ పేరు లేకుండా నేను ఈ వీడియో మీకు పంపించిన వెంటనే ఇది గుడ్ నెంబరే కదా, దీనిలో మీ పేరు ఏదో మీరు సెట్ చేసుకొని నాకేం మంచి జరగట్లేదు అంటే మళ్ళీ అక్కడ శాస్త్రాన్ని తప్పట్టకూడదు. ఇవన్నీ మీకు ఎప్పుడు అప్లై అవుతాయి? గుడ్ నెంబర్స్ అంటే పాజిటివ్. ఎప్పుడు ఈ పాజిటివ్ మీకు ఇచ్చిద్దంటే మీ నేమ్లో ఫుల్ పాజిటివ్ ఉన్నప్పుడు. ఓకే, తర్వాత వీటికి ఒక్కొక్క నెంబర్కి అది చేసే ఉపయోగాన్ని బట్టి, అది మనకి కల్పించేటువంటి లాభాన్ని బట్టి కొన్ని పేర్లు నిర్ణయించడం జరిగింది. అవేంటో ఒక్కసారి చూద్దాం. 15ని హిప్నాటిక్ నెంబర్ అంటారు, 19ని ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అంటారు, 23ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు, 24ని ఎంజాయ్ నెంబర్ అంటారు, 25ని కాన్ఫిడెంట్ నెంబర్ అంటారు, 27ని డేరింగ్ నెంబర్ అంటారు, 30ని అమృత సంఖ్య అంటారు, 32ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు 23 లాగా, 41ని అట్రాక్టివ్ నెంబర్ అంటారు, 36ని హార్మోనీ నెంబర్ అంటారు, 41ని అట్రాక్టివ్ నెంబర్ అంటారు ఆకర్షణ సంఖ్య, 42ని ఎంజాయ్ నెంబర్ అంటారు, 46ని లక్కీ నెంబర్ అంటారు, 50ని వక్తుపుల్ నెంబర్ అంటారు వక్త, 51ని లగ్జరీ నెంబర్ అంటారు, 52ని ప్లెజెంట్ నెంబర్ అంటారు, 54ని సౌఖ్యం సుఖం గల నెంబర్ అంటారు, 55ని లెజెండ్ నెంబర్ అంటారు, 59ని లవ్బుల్ నెంబర్ అంటారు, 60ని టాక్టిక్ నెంబర్ అంటారు, 63ని హార్మోనీ నెంబర్ అంటారు, 64ని గుడ్ పొజిషన్ అండ్ మెంటల్ నెంబర్ అంటారు, 69ని కింగ్ నెంబర్ అంటారు, 72ని బూమింగ్ నెంబర్ అంటారు. ఇవన్నీ కూడా గుడ్ నెంబర్స్. ఇక్కడ మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే 14 డైమెన్షన్స్లో చేయడము కష్టమైనటువంటి కొందరు వ్యక్తులు ఒక్క బ్యాడ్ నెంబర్ గుడ్ నెంబర్ అని మీకు ఒక కన్ఫ్యూజన్ సృష్టిస్తూ మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి మీరు వెళ్ళగానే ఈ 32 రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అని చెప్పి దానిలో పెడుతున్నారు. అది మీకు యాంటీ అవ్వగానే అప్పుడు మీరేం చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ ఇంకొక నెంబర్ పెడుతున్నారు. అంటే ఇక్కడ మరి గుడ్ నెంబరే కదా అంటే అందరికీ గుడ్ నెంబర్సా? నో, కాదండి. 14 డైమెన్షన్స్లో ఇది ఒక డైమెన్షన్. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఒక డైమెన్షన్. మిగతా 13 డైమెన్షన్స్ అయిన తర్వాత ఈ యొక్క డైమెన్షన్ని మనం చూడాల్సి ఉంటుంది. మరి 32 రాయల్ స్టార్ ఆఫ్ ది లైనే కదా. మరి రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అయినప్పుడు మంచి నెంబరే కదా అని 25వ తేదీలో పుట్టిన వ్యక్తికి మనం పెట్టామనుకోండి 14 డైమెన్షన్ చూడకుండా, అప్పుడేమవుతుంది ఇక్కడ 25 అంటే రూలింగ్ నెంబర్ 2 + 5 7, 7 కింద ఈ 32లో 3 వస్తుంది. మరి 7, 3 జన్మ పగ సంఖ్యలు. అప్పుడేమవుతుంది 13 డైమెన్షన్స్ ఓకే అయిన వ్యక్తికైతే ప్రమాదం తక్కువగా జరుగుతుంది ఇది పెట్టినప్పుడు. అదే మీకు ఈ డైమెన్షన్స్ అన్ని చూడకుండా ఇది రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ కనుక మీకు పెట్టారనుకోండి అప్పుడు పుట్టిన దగ్గరికి వెళ్ళిపోతాం, మళ్ళీ అంత డేంజర్ అవుతుంది. సో ఇవి గుడ్ నెంబర్సే, కానీ అన్ని డైమెన్షన్స్తో కూడి ఉండి దీనిని పెట్టడం అనేది ఒక ప్రావీణ్యత. అది ఉన్న వ్యక్తుల దగ్గర అయితేనే మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇవి గుడ్ నెంబర్స్ అంటే. ఇప్పుడు బ్యాడ్ నెంబర్స్కి వద్దామండి. మరి ఏం చెప్పుకున్నాం, ఎన్ని గుడ్ నెంబర్సే, కానీ
మళ్ళీ వాటిల్లో కొన్ని ప్యాటర్న్ల దగ్గర మనం ఆలోచించుకోవాలి, పెట్టాలా లేదా, ఏది పెట్టాలనేది. మరి బ్యాడ్ నెంబర్స్, మరి ఇవన్నీ బ్యాడ్ నెంబర్సేనా? మరి వీటిని కూడా గుడ్ నెంబర్లో కొన్ని ఎలా బ్యాడ్ అయ్యాయో మరి బ్యాడ్ నెంబర్లో కొన్ని గుడ్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయి. ఎలా? ఫస్ట్ ఈ బ్యాడ్ నెంబర్స్లో ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్ ఏంటి అంటే 12, 13, 18, 21, 22, 31, 33, 45. ఇవి ఫిక్స్డ్. అసలు ఇవి ఎవరికి బాగుండవు, అసలు వీటిని మనం పట్టించుకోకూడదు, అంటే ఎక్కడ తీసుకోకూడదు. ఇక మిగతాయి చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 44 తీసుకుందామండి. 44, ఈ 44 అనేది బ్యాడ్ నెంబరే. అయితే కొంతమందికి ఇది ఎంత గుడ్డిస్తుందంటే అసలు ఊహించలేనంత గుడ్డిచ్చిద్ది. ఎవరికి ఇచ్చిద్ది అంటే డెస్టినీ కనుక 2, 4, 8లలో ఏదో ఒకటి వస్తే, డెస్టినీ కనుక 2, 4, 8లలో ఏదో ఒకటి ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్యాటర్న్లో ఈ 44లో రూలింగ్ కింద డెస్టినీ కింద 4, 4 వేసుకున్నప్పుడు పై నెంబరు ఈ నెంబరు కనుక ఫేవర్గా ఉంటే వారికి అద్భుతమైన విజయాలు తెచ్చిద్ది ఈ 44 నెంబర్. అలాగే మిగిలిన వాటిల్లో ఏవి చూడకూడదు, ఏవి చూడొచ్చు? ఇప్పుడు 67 ఉంది. 67, మరి 67 అంటే 6 + 7 13. 13 మనకి ఫుల్లీ బ్యాడ్ అనుకున్నాం కదా, సో ఇది సరిపోయినా దాన్ని ట్రై చేయకూడదు. అదే ఇప్పుడు మనం 59 చూడండి. 59, ఈ 59లో 5 + 9 14. ఇది మామూలు బ్యాడ్ నెంబరే, ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్ కాదు. ఈ 59 అనేది మామూలు బ్యాడ్ నెంబరే కాబట్టి ఈ యొక్క 59ని మనం ఫ్యాక్టర్ని కనుక సరిపోతే, ఎందుకు 5 + 9 14, 1 + 4 5, అంటే 1 3 5 7 హార్మోని ఉందనుకోండి, వీళ్ళకి ఇది ఫేవరే అవుద్ది. అయితే ఫ్యాక్టర్ దగ్గర చూసుకోవాలి. మరలా ఫ్యాక్టర్కి రూలింగ్ కింద 5 డెస్టినీ కింద 9 వేసినప్పుడు అవి బాగా ఫేవరబుల్గా ఉండాలి, అప్పుడు అద్భుతమైన విజయాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు 65 చూద్దామండి. 65 దీన్ని ఏమంటారు? 14 డైమెన్షన్స్లో చేయడం వీలు పడనోళ్ళు, చేయనోళ్ళు, ఈ ఒక్క డైమెన్షన్ చుట్టే తిరిగే వాళ్ళు దీన్ని ఏమంటారు? ఇది ఒక అప్పుల సంఖ్య అంటారు, అప్పులు చేసే సంఖ్య అంటారు. కానీ డెస్టినీ కనుక 2, 4, 8 ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి విజయాలని, అద్భుతమైన ఆర్థిక పరిస్థితిని కల్పిస్తుంది. ఎందుకు? ఇక్కడ 6 + 5 11, అంటే 1 + 1 2. మరి 2, 4, 8 డెస్టినీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ రూలింగ్ కింద 6 డెస్టినీ కింద 5 వేసినప్పుడు అవి ఫేవరబుల్గా ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. సో దీంట్లో ఫిక్స్డ్గా ఉండేటువంటి బ్యాడ్ నెంబర్స్ని వదిలేసి మిగతా అన్నీ కూడా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి గుడ్ నెంబర్గా డెఫినెట్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ డెడ్ యాంటీ కాంబినేషన్స్. కాంబినేషన్స్ అంటే ఇవి డెడ్ యాంటీ కాంబినేషన్స్. డెడ్ యాంటీ కాంబినేషన్స్ 1 6 1 7 2 9 3 7 3 8 4 7. ఈ 6 డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఎక్కడ ఉన్నా వీటిని యాక్సెప్ట్ చేయకూడదు. 16 తిప్పేసి 61, 17 71, 29 92, 37 73, 38 83, 47 74. ఇవి జన్మ పగ సంఖ్యలు, వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇక ఎక్కువ మంది కన్ఫ్యూజ్ పడుతుంది ఇక్కడ, దీని గురించి చెప్తాను. ఎక్కువ మంది ఇక్కడే కన్ఫ్యూజ్ పడుతున్నారు, అదేంటో చూద్దామండి. 1 6 3 6 ఏంటి కాంబినేషన్స్ అంటే ప్రసాద్, 8 2 10 11 14 17 19, అంటే 1 9 10, మళ్ళీ 10 అంటే 1 వచ్చింది 1. మరి లెటర్స్ అన్ని 1 2 3 4 5 6. ఇది కాంబినేషన్ అంటే ఒక నేమ్కి చాల్దియన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ నేమ్లో ఉండే లెటర్ల మొత్తము సంఖ్య మరియు ఆ చాల్దియన్ టోటల్ సింగిల్ సంఖ్య అవి గనక 6 1 1 6 3 6 6 3 వస్తే వాటిని
కాంబినేషన్స్ అంటారు. 1, 6 కాంబినేషన్, 3, 6 కాంబినేషన్స్. ఇక్కడ 1ని దేవతల గురువు సూర్యుడని, 6ని రాక్షసుల గురువు శుక్రాచార్యుడని అంటారు. అవి 2 యాంటీ. అయితే అలాగే 3, 6 వచ్చినా కూడా ఓకే, తీసుకోకూడదు. ఇక్కడ ఎక్కడ ప్రమాదం జరుగుతుందంటే 1, 6 అంటే 16 ఆటోమేటిక్గా డెడ్ యాంటీ, ఎక్కడ తీసుకోం. కానీ ఇక్కడ 3, 6ని ఈ గుడ్ నెంబర్స్లో 36, 63 దగ్గర కూడా అదే చూస్తున్నారు. ఇది కాదండి, ఇది కాంబినేషన్ కాదు, ఇది కాంబినేషన్. ఇక్కడ మాత్రమే చూడాలి మీరు. అంతేగాని ఎక్కడికి వచ్చి 36 నెంబర్లో 3, 6 అయింది, 6, 3 అయింది, ఇది బుల్షిట్, అస్సలు కరెక్ట్ కాదు. కరెక్ట్ అనేది ఇక్కడ ఇలా చూసుకోవటం వరకు మాత్రమే. అందుకని ఇక్కడ మీరు దాన్ని ఊహించుకోవద్దు. ఇవి అద్భుతమైన హార్మోనీ లెవెల్ ఉన్నటువంటి సంఖ్యలు. ఓకే, ఇది ఇప్పుడు వీటిని ఇంకొద్దిగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ గుడ్ నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్, ఇందులో మరలా ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్, డెడ్ యాంటీ కాంబినేషన్స్. ఈ గుడ్ నెంబర్స్ని ఫ్రెష్గా ఉన్న టమాటాలు అనుకుందామండి. ఫ్రెష్గా ఉన్న టమాటాలు ఇవి. ఈ యొక్క బ్యాడ్ నెంబర్స్లో కొంచెం కొంచెం డాగులు, అంటే బుట్టలో పెడితే ఒత్తుకొని కొంచెం మెత్తగా అయినటువంటి టమాటాలు. ఇక ఈ ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్, డెడ్ యాంటీ నెంబర్స్, కుళ్ళిపోయిన టమాటాలు. ఇప్పుడు మనం ఫ్రెష్ టమాటాలని వాడతాం. ఓకే, మరి ఇవి మనకి అందుబాటులో లేనప్పుడు, అంటే అందుబాటులో లేకపోవటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు 8 డెస్టినీ వచ్చింది ఒకళ్ళకి, 8 డెస్టినీకి 1000 అందుబాటులో అవ్వలేదు. అవ్వనప్పుడు ఈ డాగులు పడ్డ టమాటాల్లో నుంచి ఆ డాగు తీసేసి వాటిని తీసుకోవచ్చు మనం. మరి మంచి టమాటాలు లేనప్పుడు మార్కెట్లో డాగులు పడ్డే తెచ్చుకొని అంతవరకు తీసేసి మనం వండుకుంటాం కదా, అలాగనమాట. అవేంటివి? ఈ ఫిక్స్డ్ కాకుండా మిగిలినవన్నీ అలాంటి నెంబర్స్ అన్నమాట. మరి ఇక బాగా కుళ్ళిపోయినాయి, అస్సలు వండుకోం ఆ టమాటాలు, లేకపోయినా మనం వెనక్కి తిరిగి వచ్చేస్తాం, కానీ తెచ్చుకోం. ఆ కుళ్ళిపోయిన ఏంటంటే ఈ యొక్క ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్ అండ్ డెడ్ యాంటీ కాంబినేషన్స్, జన్మపగ సంఖ్యలు. ఇది అండి. ఈ విధంగా బ్యాడ్ నెంబర్స్ని మనం పరిగణించాలి. అయితే ఈ విషయాలన్నిటిలో కూడా ప్రావీణ్యత లేకుండా మీకై మీరుగా ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, అది రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అని, మంచి ఎంజాయబుల్ నెంబర్ అని, మంచి ధనం ఇచ్చే నెంబర్ అని మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. ఈ విశ్లేషణ అంతా కూడా విశ్లేషించగలిగేటువంటి నిపుణుడైన న్యూమరాలజిస్ట్ సమక్షంలోనే వాటిని పెట్టుకోవటం అనేది చాలా 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 అవసరం అండి. ఇది ఈ టాపిక్.